ఆవు మరియు పులి కథ. ఒక పెద్ద అడవిలో అనేక జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి. ఆ అడవి సమీపంలోని గ్రామంలో ఓ రైతు తన ఆవును గడ్డి కోసం అడవికి తీసుకెళ్లేవాడు. ఆ ఆవు ఎంతో మంచితనముతో ఎవరినీ బాధపెట్టకుండా ఉండేది. ఒకరోజు ఆవు ఒంటరిగా అడవిలో తిరుగుతుండగా, ఆకలితో బాధపడుతున్న ఒక పెద్ద పులి దానిని చూసి, ఈరోజు నా ఆహారం దొరికింది అని అనుకుంది. పులి దానిని వేటాడబోతుండగా, ఆవు భయపడకుండా మెల్లగా మాట్లాడింది. ఆవు, పులిరాజా, నేను నా దూడను ఇల్లు దగ్గర ఉంచి వచ్చాను. దానిని చూసుకునే వారు ఎవరూ లేరు. నేను ఇంటికి వెళ్లి దానిని చూడాలి. నా రైతును కూడా చూసి వీడ్కోలు చెప్పాలి. నన్ను ఒక్కసారి పంపిస్తే, నేను తిరిగి వచ్చి నీకు తినడానికి సిద్ధంగా ఉంటాను. పులి, నీవు తప్పించుకోకుండా తిరిగి వస్తావా? ఆవు, నిజాయితీగా ప్రమాణం చేస్తున్నాను. మృగశాస్త్రంలో నమ్మకాన్ని చాలా గొప్పదిగా చెప్పారు. నేను తప్పకుండా వస్తాను. ఆవు చెప్పిన మాటలు విన్న పులికి ఆశ్చర్యమేసింది. అది ఊహించనిది. జీవితంలో ఒకసారి తప్పించుకునే అవకాశం వచ్చినప్పుడు ఎవరు తిరిగి వస్తారు? అని పులి అనుకుంది. కాని, ఆవును చూసి నమ్మకంగా అనిపించింది. ఆవు ఇంటికి వెళ్లి తన దూడను చూసి, రైతుకు చివరి వీడ్కోలు చెప్పింది. రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాని, ఆవు తన మాటకు కట్టుబడి తిరిగి పులి దగ్గరకు వెళ్ళింది. ఆవును చూసి పులి ఆశ్చర్యపోయింది. అదేంటి, నీవు నిజంగా తిరిగి వచ్చావా? అవును. నిజాయితీ నన్ను జీవితంలో సంతోషంగా ఉంచుతుంది. నేను నా మాట తప్పను, అని ఆవు సమాధానం చెప్పింది. ఆవు నిజాయితీని చూసిన పులి తన నిర్ణయాన్ని మార్చుకుంది. నీ నిజాయితీ నన్ను మార్చింది. నేను నిన్ను తినను. నీవు సుభిక్షంగా నీ రైతు దగ్గర జీవించు. అని చెప్పి దానిని వదిలేసింది. కథా నీతి. ఈ కథ మనకు నమ్మకం, నిజాయితీ, నిబద్ధత ఎంత ముఖ్యమో నేర్పిస్తుంది. సత్యం, ధర్మం ఉన్నవారికి ఎప్పుడూ రక్షణ లభిస్తుంది.